రొంపిచర్ల మండలం వీపర్ల గ్రామంలో నిర్వహించిన జెడ్పీ హైస్కూల్ మరియు ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రొంపిచర్ల మండల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు మాట్లాడారు. రాబోయే రోజుల్లో చదువుకున్న ప్రతి విద్యార్థికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు విద్యార్థులందరికీ ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న పాఠశాలకు నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది అని అన్నారు. పిల్లలకు చదువు, పోషకాహారం అందించడంలో ఎటువంటి లోటు లేకుండా చూడాలని పేర్కొన్నారు. అమెరికా వెళ్ళే పని ఇక్కడే ఉద్యోగాలు ఉంటాయి మీకు బ్రహ్మాండంగా, అంటే శాలరీతో మీకు ఉద్యోగాలు వస్తాయి. అవకాశం ఇచ్చిన నేను కూడా చిన్నప్పటి చదువుకొని మీలాగనే ఒక డాక్టర్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మన అమ్మాయి చూడమ్మా సార్ సార్ పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్లు, అదేవిధంగా ప్రభుత్వం అంటే మేము ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పిల్లలకి ఏ విధంగా దిశ నేర్పాలి, బాగా చదువు చెప్పించాలి, చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించాలి. మన తల్లిదండ్రులు ఏదైతే కలలు కన్నారో, మన తల్లిదండ్రులు అందరూ కూడా చిన్న చిన్న రైతు సోదరులు, కార్మికులు, కర్షకులు ఉన్నారు. వాళ్ళ పిల్లలందరం కూడా ఇక్కడ చదువుకుంటున్నాం. నేను మీలాగానే జిల్లా పరిషత్ స్కూల్ చదువుకున్నాను, చాత్లూరులో. ఇవాళ ఆ స్కూల్ కూడా ఎదురు రావడం జరిగింది. మీలానే కింద కూర్చొని చదువుకున్నాను. బాగా కష్టపడండి, బాగా చదవండి, అదేవిధంగా తల్లిదండ్రులను గౌరవించండి. ముఖ్యంగా మన గురువుల్ని, హెచ్ఎం గారి కానీ, టీచర్లు కానీ అందరూ కూడా వాళ్ళందరూ కూడా పాదాబంధం చేయాలి. మీరందరూ పిల్లలు, వారి తల్లిదండ్రులు, ముఖ్యంగా టీచర్లు, ప్రభుత్వం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ పిల్లలందరూ కూడా బాగా చదువుకోవటం ఒకటే కాదు, ఇంట్లో కూడా పనిచేయండి. వ్యవసాయం అయితే వ్యవసాయం చేయండి. మన తల్లిదండ్రుల పని ఏదైనా ఉంటే కనుక, కుల వృత్తులు ఉన్నా కానీ అది నేర్చుకోండి. అన్ని నేర్చుకుంటేనే మన జీవితంలో పైకి రావచ్చు. నేను మన ఒక అబ్బాయి చూశానమ్మా, అమెరికా వెళ్ళాడు, ఎంఎస్ చదివాడు, ఉద్యోగం రాలా. ఏం చేయాలి? వెనక్కి రావాలి. కానీ అబ్బాయికి ఒక వృత్తి నేర్చుకున్నాడు, దానివల్ల అతను అక్కడ నిలబడ్డాడు. ఇవాళ అంటే మన వృత్తిని మనం వదిలిపెట్టుకుంటూ వెళ్తే అక్కడ ఒక బార్బర్ గా చేయాల్సి వచ్చింది. అబ్బాయి చక్కగా చదువుకున్నాడు, అది చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే కూడా ఇవాళ ఎక్కువ జీతం వస్తుంది అబ్బాయికి.